నీది బాగుందిలే. అమ్మ కెమెరామెన్ ఇలా రా అన్నారు ఎవరన్నా ఒక్క పూలు నాకు సైకిల్ అసలే కొన్ని పాలు వచ్చు కదా. గుడ్ మార్నింగ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు హల్దీ అన్నమాట. సో నైట్ అంతా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం, వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చేసి ఇప్పుడు రెడీ అవ్వి అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ ప్రసాద్ గారు 3 సార్లు ఫోన్ చేశాడు. ఫోన్ సైలెంట్ లో పెట్టేశాను నైట్, ఎందుకంటే అటు పొద్దున్నే టిఫిన్ చేయడానికి రావాలన్నాడు. పొద్దున్నే వెళ్ళలేదా మనం చేసి సైలెంట్ లో పెట్టి పడుకున్నాను. ఇప్పుడే టిఫిన్ వచ్చింది, టిఫిన్ చేసేసాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకుని, హల్దీ బట్టలు వేసుకుని వెళ్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఎలా ఉన్నాయి మా అవుట్ఫిట్లు? మేము మా ఇంటి ఫంక్షన్ లో కూడా ఎప్పుడు వేసుకోలే, కానీ భాస్కర్ అన్న కోసం ఫస్ట్ టైం ఇలా వేసాం. ఎలా ఉన్నాయి మళ్ళీ బట్టలు? చాలా బాగున్నాయి. నాదైతే నీది బాగుందిలే. ఎలా ఉన్నావు చెప్పండి కరెక్ట్ గా. బ్యాండ్ మేళ వాళ్ళు అందరూ ఒకటే పొలం బట్టలు వేసుకుంటారు చూడ, అలా వేసుకున్నాం మన ఇద్దరం. ఇప్పుడే చేతిలో కెమెరా ఒకటి ఉంది. అమ్మ కెమెరామెన్ ఇలా రా అన్నారు ఎవరన్నా. అనవసరమైన పరుగు పద్ది. ఇక్కడ విలేజ్ కదా, వ్లాగింగ్ యూట్యూబ్ గురించి తెలుసో తెలీదో. విలేజ్ కాదు, ఊరు చాలా పెద్దగా ఉంది రాజం. మనం ఆ చివరికి వెళ్ళడం వల్ల మనకి చిన్న ఊరు అనిపించింది. రాత్రి మనకి ఏమీ తెలియలేదు, ఏం తెలియలేదు. చాలా పెద్ద ఊరు, అసలు విలేజ్ కాదు ఇది. మా ఆకువీడి లాగా ఉంది. సిఎంఆర్ మాల్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. చాలా పెద్ద ఊరు. ఇప్పుడు రిసార్ట్ దగ్గరికి వెళ్తున్నాం. రాజం నుంచి చూస్తే కామెంట్ చేయండి. రాజం నుంచి ఎవరైనా మన వీడియో చూస్తే కామెంట్ చేయండి. ప్రసాద్ గారు 2-3 సార్లు ఫోన్ చేశాడు, వచ్చేస్తాను అంటే, నువ్వు నా దగ్గర మాకు కత్తిర్లు, నేను ఆల్రెడీ చాలా మంది దగ్గరికి వేస్తా, ఇంకా నువ్వు రూమ్ నుంచి కింద దిగలేదు కదా అన్నాడు. కరెక్టే మా మధ్యలో ఆపేశాడు. అన్నయ్య అంకుల్ అన్నయ్య నెంబర్ ప్లేట్ కూడా లేదు బండికి. వచ్చేసరిగా ఇదే తృప్తి రిసార్ట్స్. ఎంత పెద్ద రిసార్ట్, మా ఊర్లో కూడా లేదు ఎంత పెద్ద రిసార్ట్. మేము దీన్ని పట్టుకుని మేము విలేజ్ అంటున్నాం. బా చూడు, రాత్రి భలే ఉందరా గ్రీనరీ. చుట్టుపక్కల క్రికెట్ ఆడుకుంటే భలే ఉంటది వెళ్ళి ఆ గ్రీన్ దాంట్లో. కుర్రాళ్ళు ఉంటారు కదా, కుర్రోళ్ళు ఉన్నారు. బ్యాట్ బాల్ చూసుకుని మెల్లగా మూమెంట్ అదిరిపోయింది అక్కడ. ఇప్పుడే దిగాము, సిగ్గేస్తుంది ఒరే. కానీ క్రికెట్ మాత్రం ఆడాలి వెళ్ళి. అసలు ఆ గ్రీనరీ చూడండి, అక్కడ బాగుంది. అక్కడ చిన్న రోడ్ లో ఉంది కదా, అక్కడ వికెట్లు పెట్టుకుని ఆడుకోవచ్చు అటు ఇటు. ప్రసాద్ గారిని సెట్ చేస్తా ఉండు. ఇప్పుడు వచ్చాం, బాగుంది మొత్తం సెటప్. ప్రసాద్ గారు కనిపించాడు మీకు ఫ్రేమ్ లో, కనబడతాడు ఎక్కడున్నా కనబడతాడు. బట్టలు బాగున్నాయి రెడీ. ఆడికి ఎక్కడ మనం డామినేట్ చేసేస్తామని చెప్పేసి మేము ఇలా వేసుకున్నాం. ఇక్కడ చీమలు చూడు వలి, చచ్చిపోతాం కొడితే. మామూలు ఉండదు. ఈ రిసార్ట్ చాలా పెద్దది. మేము ఇంకా లోపలికి వచ్చాం. చూడండి ఈ దారి ఎలా ఉందో. ఇది కూడా ఇది రూమ్లే. ఇవి కూడా ఒక్క పూలు. స్విమ్మింగ్ పూల్ ఏంటో చేస్తాను స్నానం. ఉయ్యాళ్ళు, కానీ మెయింటెనెన్స్ లేదు వలి. ఏదో కట్టరు అంటే కట్టేశారు కానీ మెయింటెనెన్స్ లేదు. ఇవన్నీ రూమ్లే, ఎందులో ఉంటారనుకుంటారా ప్రైవేట్. కానీ మంచి ఎండ లేదు, లైట్ గా మబ్బు పట్టింది, చల్లగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ బాగుంది. ఒక ఇది ఉంటది డ్రీమ్, ఇలాగే ఫామ్ లో ఇల్లు కట్టేసుకుని సెటిల్ కానీ చేయలేం. ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉండగలం, కానీ అంత మించి ఉంటే బోర్ కొట్టేది. ఉంటే ఒక ఫామ్ హౌస్ లాంటిది ఇలాంటి తోడు కట్టుకుని అప్పుడప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి వారం రోజులు ఎంజాయ్ చేసి ఒకటి కట్టామంటే నార్మల్ ఇల్లు కట్టు, తర్వాత కడుతుంది. అలా ఇష్టం ఉన్నాయి దగ్గర. రీటేక్ ఇప్పుడే ప్రసాద్ మా స్టెప్ కంపో. చాలు బట్టలు బాగున్నాయి మామ. థ్యాంక్ యూ. కొంచెం పాలు ఇవ్వచ్చు కదా, ఆవులు ఉన్నాయి కదా, కొంచెం పాలు. మాట్లాడు, నాకు సైకిల్ అసలే ఏం మాట్లాడు. నా ఏరియా, నా వాళ్ళు బతుకుతున్నారు. ఒక్కడికి సైకిల్ చేశానంటే సేవలు కదా మడ వేసుకోవడం. ఒకసారి నన్ను ఎక్కుతున్నాడు బదులు సరే చెయ్యలేము. చెయ్యి పైకి ఎత్తమన్నప్పుడు మామిడికాయకి చీమలు పెట్టినరా తీయకుండా మామిడికాయలు అయ్యి చీమలు పెట్టిన. నేనేం పోయినా పుట్టానా నన్ను అడుగుతాను. నాకేం తెలుసు. సరే కొన్ని పాలు వచ్చు కదా, నెయ్యి చేసుకుంటా. ఇంట్లో నెయ్యి అయిపోయింది. అన్నీ ఆవులు ఉన్నాయి కదా అనేసి. సరే నువ్వు పద.
రోజులు డాన్స్ చేయడం కష్టం అనుకున్నాను కానీ మూతి మీద గుద్దినట్టు నేల మీద గుద్దితే డాన్స్ అని చెప్పి అది రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చెమటలు పట్టేసి నీ కుర్రోడికి పిల్లోడు అల్లాడిపోయాడు బాబా. ఇలా రోజు డాన్స్ ఇప్పటికెప్పుడు తగ్గదు. ఇప్పుడే హల్దీ హడావిడి అంతా జరిగిపోయింది మా నేను కొన్నాం ఎల్లోనే కొన్నాను ఆరెంజ్ అయిపోయింది ఇప్పుడు రెండు మిక్స్ కొన్నాడు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి ప్లాన్? నెక్స్ట్ ఏంటి? సంగీత్ కాక్టైల్ పార్టీ. కాక్టైల్ పార్టీ అంటే ఏముంటుంది మా? జ్యూసెస్, మంచినీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరికాయ నీళ్ళు ఉంటాయి. మొత్తానికి హల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాము సంగీత్కి. నేను వలీగాడు శాండీ కూడా వస్తుంది. ఏది ఎక్కడ ఉంది? వైట్ బట్టలు వేసావంటే చీకట్లో కనబడవని చెప్పేసి మళ్ళీ వేరే వేస్తే వైట్ వేసావా? అక్కడ చీకటి ఉండదు, సంగీత్ కదా, ఫుల్ లైటింగ్ సెటప్ హడావిడి ఉంటది. అందుకే ఇంకా బ్రైట్ గా కనిపించాలని వైట్ కలర్ వేసుకున్నాను. అందుకే అద్దాలు ఉన్నాయి దాని మీద. ఈ పెళ్లిలో శాండీకి ఏదో సంబంధం వచ్చేద్దాము. వచ్చేస్తే పర్వాలేదు, మంచిదే కదా. శాండీ సంబంధాల కోసం చూస్తుంది గైస్. ఎవరన్నా కావాలంటే కింద నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి శాండీకి. అయితే ఊరు మాత్రం మాయా నిజంగా చాలా పెద్ద ఊరు. మేము చాలా తక్కువ అంచనా వేసాం. వీడు నేను సన్ రైజ్ హాస్పిటల్స్ సిఎంఆర్ ఇదిగో మేము దానికి ఫంక్షన్ హాల్కి వెళ్లే ముందు సరదాగా ఊరు చూద్దాం, ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి ఇలా వచ్చాము. సిఎంఆర్ ఇంకా చాలా పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి. అక్కడేం పెద్ద హోటల్ ఉంది ఒకటి, కరాచీ స్వీట్స్. బాగుంది ఊరైతే. సేమ్ బాడీ బిల్డర్ వాళ్ళు ఉంటారు కదా. ఏంటి డాన్స్ వేస్తావు ఇప్పుడు? హలో, అసలు ఏంటి సంగీతం అంటే ఏంటి? ఏం జరుగుద్ది ఇప్పుడు? చాలా ఎక్కువైపోయింది రా. అదే వాళ్ళ ఊరు వచ్చాం రా వలి, మనకి ఇంకా దిక్కు లేదు, ఇంకా అలా ఉండడమే. ఇంకొక రోజు ఓపిక పడితే అయిపోద్ది. ట్యూస్డే ఏంటి మళ్ళీని? సరే గానీ ఇప్పుడు ఏంటి మా ఏం జరుగుద్ది? ఏంటి హడావిడి? సంగీతం అంటే ఏం జరుగుద్ది? నన్ను ఎప్పుడు రాలేదు ఈ సంగీతం. నువ్వు వేస్తావు డాన్స్? నేను కూడా వేస్తాము. నన్ను కూడా నువ్వేం చేస్తావు అంటే స్టేజ్ మీద డాన్స్ అయ్యి పరిగెట్టుకుని కిందకు వచ్చి నన్ను చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళి నాతో కూడా ఎందుకు అనుకుంటారా ఫ్రెండ్? నన్ను చెయ్యి, నన్ను వలీగాన్ని శాండీని ముగ్గురిని పట్టుకెళ్ళి జోక్ కాదు మా, నిజమే. నువ్వు బాగానే కవర్ చేస్తున్నావు. బావగారు తెచ్చేయమంటారా వద్దా ఏంటో ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి మీరు. మళ్ళీ మళ్ళీ ఛానల్ మార్చాను, నాకు తెలియట్లేదు. నీకు ఎందుకురా వాటర్ రానివాడివి? మళ్ళీ మార్చేసావు. చాలా మారిస్తే ఎలా వస్తుంది? పనికి మళ్ళీ ఏంటి ఇది మన ఇలాగా ఉన్నాయి? మన దగ్గర ఆర్డర్ పెట్టేంటి? మన దగ్గర సేమ్ కంపెనీ పట్టుకొస్తాడు ఉన్నాయి షాప్ లో. మొన్న వచ్చాడు వైజాగ్ లో. సరేరా, మందు టైం అవుతుందా? తిజాలనకరా, నిజం అనుకున్నాడు. ముఖం చూసే తాగిపోతాడు అనుకున్నా. నువ్వు అలాంటి అనమాక. మా పౌరం ఏమన్నా తీయచ్చు కదా బయటికి. ఎవరి డైలాగ్? పౌరం నిజంగా మెజిషియన్. నువ్వు చెప్పేదా గమనించలేదు బ్రో నేను. అలా మెజిషియన్లు సేమ్ కాస్ట్యూమ్ వేసుకుంటారు. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్. ఇది రియలే, ఇది రియలే, అది రియలే. రియల్ క్యాండిలే కాదా? ఫేక్ క్యాండిలా? నువ్వు కూడా రియలే అనుకున్నా, నేను కూడా రియలే అనుకున్నాను రా. నీ వల్ల అవ్వదు శాండీ, వదిలే. నువ్వు అది వేసావంటే డాన్స్ చేయాలరా. డాన్స్ చేయాలి. Dr. Kavya, congratulations to you both.
గాయస్ ఇంటికి వచ్చేసాం. అక్కడ ఇంకా జరుగుతుంది. అయినా సరే ఇంకా నాకు అయితే తలనొప్పి వస్తుంది. అంటే ఆ స్పీకర్లు ఆ టైప్ ఎప్పుడు ఉండలేదు కదా మనం. కానీ అక్కడ డిఫరెంట్ అంటే ఆ ఫ్యామిలీ అందరు కలిసి డాన్సులు వేయడం, సరదాగా అంకుల్ ఆంటీలు స్టేజ్లు ఎక్కి ఒకరు చేతులు పట్టుకుని డాన్సులు వేయడం. నార్మల్ డేస్ లో ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఇలా ఉండరు కదా ఇంట్లో. ఎప్పుడో ఒకసారి ఇలాగ ఫంక్షన్లకి గట్టా వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఈ సంగీతం ఇవన్నీ ఏం చేసుకుంటాను అనుకుంటారు, కానీ నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చేసుకోవాలి. ఎందుకు అంటే మెమరీస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ, చుట్టాలు, అత్తలు, మావయ్యలు, పిన్నులు, బాబాయ్లు, అక్కలు, బావలు, చెల్లెళ్ళు, ఇంకా అందరూ కలిసి అందరిని ఎప్పుడు డాన్స్ ఏమన్నా ఎవరు వేయరు. ఈ సంగీతంలో వచ్చి వేస్తారు. చాలా మంది అసలు పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ డాడీ డాన్స్ చేస్తుంటే మాత్రం అసలు చూడడానికి ఎంత బాగా అనిపించిందో నాకు. నేను లేచి చప్పట్లు కొట్టేసాం ఇడు రేడు కూడా. అది మ్యాటర్. ఫుడ్ తినేసి వచ్చాము, రెస్ట్ తీసుకోవాలి. రేపే పెళ్ళి అనమాట. అయితే రేపు నైట్ పెళ్ళి. సో ఈ లోపు మేము విజయనగరం వెళ్దాం అనుకుంటున్నాం. రేపు చూద్దాం విజయనగరం ఏంటి మ్యాటర్ అనేది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాం. మాయా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.